హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మీనా వాళ్ళ పుట్టింటి వాళ్ళని బాలు వల్ల ఇల్లు ఖాళీ చేయమని ఓనర్ చెప్పాడు అన్న విషయం మీనాకి తెలుస్తుంది. ఇక ఆ విషయం తెలిసి చాలా బాధపడుతుంది. అసలే అమ్మ తన రెక్కల కష్టం మీద ఇంటిని లాక్కొస్తుంది. బయట ఎక్కడికి వెళ్తారు? ఇప్పటికిప్పుడు ఇల్లు ఎక్కడ దొరుకుతుంది? 2 రోజుల్లో ఇల్లు ఖాళీ చేయడం అంటే మామూలు విషయమా? అందులోనూ ఆ ఇంట్లో నాన్నకు సంబంధించిన జ్ఞాపకాలు ఉన్నాయి. నాన్నగారు లేకపోయినా ఆ ఇంటిలో నాన్నగారు ఉన్నట్టే అనిపిస్తుంది. ఆ ఇంటికి వెళ్ళగానే నాన్నగారు కనిపించినట్టు నా కళ్ళకి అనిపిస్తుంది. అలాంటి ఇల్లు కూడా లేకపోతే ఎలా అని బాధపడుతూ ఉంటుంది. ఇక అదే సమయంలో బాలు అక్కడికి వస్తాడు. మందు సీసా పట్టుకొని వస్తాడు. ఏ పూలగంప, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. ఎందుకు ఏడుస్తానా? నీలాంటి బాధ్యత లేని వాళ్ళని పెళ్లి చేసుకుంటే రోజు ఏడవడం తప్ప చేసేదేముంది అని అనగానే, నేను బాధ్యత లేదా? చూడు పూలగంప, నేను తాగుతాను అన్న మాటే కానీ బాధ్యత లేకుండా అస్సలు ఉండను. నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అని అంటే, నేనేమి తప్పుగా మాట్లాడడం లేదు, ఉన్న విషయమే మాట్లాడుతున్నాను. నువ్వు చేసిన ఘనకార్యం వల్ల మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని ఓనర్ చెప్పాడట. 2 రోజుల్లో ఇల్లు ఖాళీ చేయకపోతే ఇంట్లో సామాను బయట వేస్తానని తిట్టాడట. ఇదంతా నీ వల్లే కాదా? నీలాంటి బాధ్యత లేని వాడిని ఇంటికి తీసుకువెళ్ళటం వల్లే కదా మా అమ్మకి ఈ కష్టం వచ్చింది. మనల్ని పుట్టింటికి పిలవకపోయినా ఈరోజు ఆ కష్టం వాళ్ళకి వచ్చేది కాదు అని అంటే, నన్నంటవేంటి? వాళ్ళు తప్పు చేసింది కాక నన్నంటవేంటి అని అంటాడు. తప్పు వాళ్ళు చేయలేదు, నువ్వు చేశావు. నీ వల్లే ఇల్లు ఖాళీ చేయమన్నారు అని మీనా అంటుంది. వాడు ఏం కూశాడో తెలుసా అని అనగానే, మీనా వాడు ఎన్ని మాటలన్నా, ఏం చేసినా, ఏం జరిగినా మీరు పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఇంటి ఓనర్ని కొట్టడం తప్పు. అయినా మీకేం తెలుసని? అయినా మీకు తెలిస్తే ఇలా చేయరు. మీ మధ్య ఓ అనుబంధం లేదు కాబట్టే అందరూ అలాగే బ్రతుకుతున్నారని మీరు అనుకుంటారు. ఆ ఇల్లు కేవలం మేముంటున్న ఇల్లు మాత్రమే కాదు, మా నాన్నగారు మిగిల్చిన జ్ఞాపకాలు. మా నాన్నగారు మీ వల్ల ఒకసారి దూరమయ్యారు, ఆ జ్ఞాపకాలు కూడా మరోసారి మీ వల్ల నాకు దూరమయ్యాయి అని ఏడుస్తూ ఉంటే, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఒకటే ఇల్లు ఇల్లు అంటావు. అసలు ఆ ఇంటికి సరైన కిటికీ ఉందా? సరైన గడప ఉందా? గుమ్మం ఉందా? అదేదో పెద్ద మీర్జాపూర్ భవనం అన్నట్టు మాట్లాడతావేంటి అని చాలా చులకనగా మాట్లాడుతూ మందు తాగుతూ ఉంటే, కోపంతో మీనా తాగుతున్న సీసాని విసిరి నేలకిసిరి కొడుతుంది. కోపంతో, నేను తాగే మందునే నేలపాలు చేస్తావా? దీనికోసం ఎప్పటిదాకా ఎంత కష్టపడి వెతికానో అని మీనా మీద చెయ్యెత్తబోతాడు. చెయ్యితో కొట్టబోతాడు. ఇక వెంటనే మీనా వెనక్కి జరుగుతుంది, తన చెంపని చేత్తో పట్టుకొని. ఇక తర్వాత కొట్టకుండా ఆగిపోతాడు బాలు. నిన్ను కొట్టాలంటే నాకే చిరాగ్గా ఉంది. చూడు బూలగంప, నన్ను ఎన్నో మాటలు అన్నావు, బంధాల విలువ తెలియదన్నావు, అయినా కూడా సహించాను. కానీ దీన్ని దూరం చేస్తే మాత్రం నేను భరించలేను అని అనగానే, ఆఫ్టర్ ఆల్ ఓ మందు మీదే మీకు అంత ప్రేమ ఉందే, మరి అంతకాలం ఆ ఇంట్లో ఉన్నాము, ఆ ఇల్లు ఇప్పుడు మాకు దూరం అవుతుంది, మరి ఆ బాధ మాకెంత ఉంటుంది? ఒక్కసారి మీరు ఆలోచించారా? ఆలోచించరు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఎన్ని బాధలైనా పడని, మీకు మాత్రం మందు కావాలి, కిక్కు కావాలి. మీరు ఆ మందులో హాయిగా నిద్రపోవాలి, అది మీకు కావాల్సింది అని ఏడుస్తూ కన్నీరు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉండగా బాలుకి బాధ అనిపిస్తుంది. ఇదంతా నా వల్లే జరిగింది. అయినా వాడు ఏదో అన్నాడు, నేను కొట్టాను. కానీ ఓనర్ అని నాకు తెలీదు. ఓనర్ని నేను కొట్టేవాడిని కాదు. ఏదేమైనా అత్తయ్య వాళ్ళు ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళడం అంటే అది మామూలు విషయం కాదు. అందుకే పూలగంప అంతలా బాధపడుతుంది. బంధాల గురించి మాట్లాడింది కాబట్టే నాకు కూడా బాధగానే ఉంది. ఇప్పటికే మీనా తండ్రి దూరమై చాలా బాధపడుతుంది. మరోసారి నా వల్ల బాధపడకూడదు. నాన్నగారి వల్ల ఇప్పటికే కుటుంబం బాధపడుతుంది. ఇప్పుడు నా గురించి మళ్ళీ వాళ్ళు బాధపడే పరిస్థితి తెచ్చుకోకూడదు. అయినా అత్తయ్య గారు, నేను తినేటప్పుడు పొలమారితే
ప్రేమగా దగ్గరుండి మంచినీళ్ళు పట్టించింది. నన్ను కన్న కొడుకులాగా చూసుకుంది. తన పెద్ద కొడుకు అని నన్ను అనింది. అలాంటి మనిషిని ఇప్పుడు నేను బాధ పెట్టడం కరెక్ట్ కాదు. నా వల్ల వాళ్ళు ఇల్లు ఖాళీ చేయటం కరెక్ట్ కాదు. దానికి బాధ్యత నేనే తీసుకోవాలి. ఇంటికి వెళ్ళి వాళ్ళ ఓనర్తో మాట్లాడి నేను వస్తాను, ఇల్లు ఖాళీ చేయకుండా చేస్తాను అని అనుకుంటాడు. ఇక తరువాత బాలు తిన్నగా మళ్ళీ పార్వతమ్మ ఇంటి ఓనర్ ఇంటి దగ్గరికి వెళ్తాడు. బాలుని చూసి ఇంటి ఓనర్ వణికిపోతూ ఉంటాడు. అదేంటి, పార్వతమ్మ మళ్ళీ కొట్టమని పంపించిందా? ఇల్లు ఖాళీ చేయమని చెప్పానని మళ్ళీ పంపించిందా? ఇప్పటికే మా వాడికి ఎముకలు ఎక్కడెక్కడ విరిగిపోయాయో తెలీదు. ఇప్పుడు నాకు కూడా అదే పరిస్థితి తెస్తాడా ఏంటి అని కంగారు పడిపోతూ ఇలా అంటాడు. బాబు, ఇంకోసారి మా జోలికి రావద్దు. పార్వతమ్మ మిమ్మల్ని పంపించిందా? తననేమి ఇల్లు ఖాళీ చేయమని చెప్పము. వీలైనప్పుడే ఖాళీ చేయమను. 2 రోజులు టైం ఇచ్చాం కదా, మరో 6 నెలలు గడువిస్తాము. దయచేసి నన్ను కొట్టద్దు అని అంటే ఇంకా అప్పుడు బాలు వస్తాడు. బాలు వచ్చి, అయ్యో పెద్దవారు, మిమ్మల్ని కొట్టడానికి నేను రాలేదు. నిజానికి మీరు ఓనర్ అని నాకు తెలీదు. మీరు ఓనరు అని తెలిస్తే మీ మీద నేను చేసుకునేవాడిని కాదు. సారీ అండి అని అంటాడు. ఇక భార్యాభర్తలిద్దరూ షాక్ అయిపోతారు. ఏంటి, సారీ చెప్తున్నావా అని అంటే, అవునండి, అతనెవరు? మీ చుట్టాలబ్బాయా? తనకి సంస్కారం లేదు. ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో తనకి కొంచెం కూడా సంస్కారం లేదు. నా భార్య మీనాని తూనపాన మాటలు మాట్లాడాడు. అందుకనే వినలేక వాణ్ణి కొట్టాను. మీరు కానీ మధ్యలోకి రాకపోయుంటే చంపేసేవాణ్ణి. మీ భార్యని ఎవరైనా ఒక్క మాట అంటే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? అలాగే నాకు కూడా ఉంటుంది కదా. ఆ కుటుంబం గురించి తెలిసి కూడా అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఆవేశంలో నేను చేసుకున్నాను. కానీ ఆవేశం నాకెందుకు వచ్చింది? వాడు అలా మాట్లాడబట్టే కదా. ఇవన్నీ మీకు ఎందుకు అర్థం కావలేదు? పైగా ఇప్పటికిప్పుడు వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమని చెప్పారట. అది కరెక్టేనా అని అనడంతో అప్పుడు ఓనర్ వాళ్ళ ఆవిడ ఓనర్ని తిడుతుంది. ఏంటి, ఇంత జరిగిందని నాకెందుకు చెప్పలేదు? ఆయన పాపం పార్వతమ్మ భర్త చనిపోయాక పిల్లల్ని అష్ట కష్టాలు పడి చదివించుకుంటుంది. అలాంటి ఆవిడికి పిల్లల్ని అనాలని ఎలా అనిపించింది మీకు నోరు? పైగా వాణ్ణి మీరు సపోర్ట్ చేస్తారా? బాబు, వీళ్ళ తరపున నేను క్షమాపణ చెబుతున్నాను. వీణా బంగారం, అలాంటి అమ్మాయిని అలా మాట్లాడడం ఖచ్చితంగా తప్పే. మమ్మల్ని క్షమించండి బాబు. ఇప్పుడే పార్వతమ్మతో ఫోన్లో మాట్లాడి ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరమే లేదు. పైగా రెంట్ కూడా తగ్గిస్తామని చెబుతాము అని ఓనర్ అనడంతో ఇక బాలు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాడు. బాలు మంచితనం గొప్పతనం కూడా వాళ్ళు తెలుసుకుంటారు. బాలు అనవసరంగా చేసుకోలేదు, సరైన పెద్ద కారణం ఉంది కాబట్టే అలా చేసుకున్నాడు అని తెలుసుకొని ఇక పార్వతమ్మకి ఫోన్ చేసి, పార్వతమ్మ, ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. మీ అల్లుడు వచ్చాడు, ఏం జరిగిందో అంతా చెప్పాడు. నిజంగా నువ్వు చాలా పుణ్యం చేసుకున్నావు పార్వతమ్మ. అలాంటి అల్లుడు దొరకడం నిజంగా నీ అదృష్టం. తను చాలా మంచివాడు. తను మా బంధువుని కొట్టాడనే అనుకున్నాము, కానీ ఏ కారణంతో కొట్టాడో తెలుసుకొని సిగ్గుతో తలదించుకున్నాము. ఇంకెప్పుడు అలాంటి తప్పు జరగకుండా చూస్తాము. మేము మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాము. ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పగానే పార్వతమ్మ సంబరపడిపోతుంది. ఇక వెంటనే కూతుర్ని పిలిచి, అమ్మ, బావ చాలా మంచివాడు. బావ ఓనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్టున్నాడు. బావ మంచితనం అర్థం చేసుకొని బావ గురించి గొప్పగా చెబుతుంది ఓనరు. నాకు చాలా సంతోషంగా ఉంది అని పార్వతమ్మ పొంగిపోతుంది. అవునమ్మా, బాలుబావ చాలా మంచివాడు. బావ అలా చేసుకున్నాడంటే వాడేదో చాలా పెద్ద తప్పే చేసుంటాడు. అక్క విషయంలోనే ఏదో తప్పు చేసుంటాడు. అందుకని బావ బాగా కొట్టాడు. అంతకుముందు గజ విషయంలో కూడా బావ ఇలాగే బిహేవ్ చేశాడు. మళ్ళీ అలాంటిది ఇప్పుడేదో జరుగుంటుందమ్మా. కానీ అక్కే అర్థం చేసుకోకుండా బావని బాధ పెడుతుంది అని అనగానే, కాదులేవే, అది కూడా అర్థం చేసుకుంటుంది. మీ బావని అది కూడా అర్థం చేసుకుంటుంది. వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లాగా ముందు ఉంటారు. ముందు ఈ విషయం వెంటనే మీనాకి చెప్పాలి అని చెప్పి ఇక పార్వతమ్మ 2వ రోజు ఉదయాన్నే మీనాకి ఫోన్ చేస్తుంది.
అమ్మ మీనా, నువ్వేమీ మా గురించి కంగారు పడక్కర్లేదు. ఇంటికి ఓనరు మమ్మల్ని ఖాళీ చేయవద్దని చెప్పారు. పైగా క్షమాపణ కూడా చెప్పారమ్మా అని అంటే, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని అంటుంది మీనా. అవునమ్మా, అయినా అల్లుడు గారు ఎంత మంచివారు, ఎంత మంచి మనసు. తప్పు చేశాడు అని మనం పొరపాటు పడ్డాము. కానీ ఆ తప్పు ఎందుకు జరిగిందో ఓనర్ చెప్పేదాకా నాకు అర్థం కాలేదు. ఓనర్ చెప్పాక అప్పుడు నాకు అర్థమైంది. ఓనర్ కూడా అర్థం చేసుకున్నారు. అందుకనే వాళ్ళే క్షమాపణ చెప్పి ఇల్లు ఖాళీ చేయొద్దని చెప్పారు. అల్లుడిని నువ్వు బాధ పెట్టద్దమ్మా, ఆయన మంచివాడు అని పార్వతమ్మ అంటుంది. ఇక అప్పటికే బాలు మీనా అర్థం చేసుకుంటుంది. అంటే ఆయనే ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయొద్దని ఓనర్తో చెప్పినట్టున్నారు అని ఇక బాలు మంచితనం అర్థం చేసుకుంటుంది. కానీ గుర్తు తెచ్చుకుంటుంది, ఈరోజు ఉదయాన్నే 2 రోజులు లాంగ్ టూరు వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ నేను 2 రోజుల తర్వాతే వస్తాను అని ఆయన చెప్పారు. ఇప్పుడు ఆయన దగ్గరుంటే ఆయన చేతులు పట్టుకొని థ్యాంక్స్ అండి అని చెప్పాలనుంది అని అనుకుంటూ ఇక వెంటనే బాలుకి ఫోన్ చేస్తుంది. కానీ బాలు ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈయన ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు ఆయనతో మాట్లాడకుండా 2 రోజులు ఉండాలా? నా మీద కోపంతో ఫోన్ని స్విచ్ ఆఫ్ పెట్టినట్టున్నారు అని అనుకుంటూ ఉంటుంది ఇక మీనా. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? బాలు ఫోన్కి చేస్తూనే ఉంటుంది ఫోన్ ఇక మీనా. చాలాసేపటి తర్వాత ఫోన్ రింగ్ అవడంతో బాలు ఫోన్ లిఫ్ట్ చేస్తాడా, మరి కోపంతో ఫోన్ కాల్ని కట్ చేస్తాడా? మరి ఈ 2 రోజుల ఎడబాటులో ఇద్దరికి ఒకరి మీద మరొకరికి ప్రేమ కలిగి దగ్గరవుతారా? బాలు మంచితనం మీనా తెలుసుకుంటుందా? అలాగే మీనాని బాలు ప్రేమించడం మొదలు పెడతాడా? ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.